ఉన్నదే నల్లగరా బాబు అంటే ఈ హోటల్ పెట్టి మరింత నల్లగా అయినాం ఈ దుబ్బకైతే. ఇక మా పెద్దోడైతే ఈ దుబ్బలో ఆడైతే ఘోరంగా అయిండు వాడైతే. ఇక వీడే దుబ్బలాడతాడనుకుంటే వీనికి తోడు ఇంకో చిన్నోడు కూడా దుబ్బలాడడం అయితే మొదలుపెట్టిండు. ఇక ఆ చిన్నోడు ఎవరో కాదు మా పక్కన హోటల్ వాళ్ళ అబ్బాయి. ఇక మొత్తానికి హోటల్ కథ ముగిసింది. ఇక మేమైతే మేడారంకైతే వచ్చేసామండి. అబ్బా! జాతర అప్పుడైతే కాలు పెట్టే సందు కూడా లేదు. ఇప్పుడు చూడండి మేడారం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక మేమేలాగో జాతర చూసి చూసి ఉన్నాం కదా! ఇక ఇప్పుడొస్తే ప్రశాంతంగా ఉంటుందని ఇప్పుడైతే వచ్చేసాం. ఇక మేమైతే తల్లికి బంగారం అండ్ కొబ్బరికాయలు నైవేద్యం పట్టుకొనైతే మేమైతే దర్శనానికైతే వెళ్తున్నాం. మా అత్తయ్య నేనైతే ఇలా నడుస్తున్నాం. ఇక మా వోళ్ళైతే మాకంటే ముందే దర్శనం చేసుకున్నారు. ఇక మొత్తానికి సారలమ్మను మరియు సమ్మక్కనైతే దర్శించుకున్నాం. అబ్బా! ఏ మాటకి ఆ మాట దర్శనం అయిపోయాక మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత. అరే! ఇంతవరకు చూసారు కదా! ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.